వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2026 రిలీజ్ డేట్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్గా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. పేపర్ కరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఎండ్ చేస్తారు, రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు అనేది మనకు సర్క్యులర్లో కంప్లీట్గా డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ అని ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఇయర్ పేపర్ కరెక్షన్ లిబరల్గా చేయమని చెప్పారు కాబట్టి ఇంకా ఏ స్టూడెంట్కి ప్రాబ్లం అయితే ఉండదు. ముందుగా అందరికీ ఆల్ ద బెస్ట్, అందరికీ మంచి మార్క్స్ రావాలి. పేపర్ కరెక్షన్ సాంస్క్రిట్ 2 మార్చ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మనకు మెయిన్ పేపర్స్ ఫస్ట్ స్పెల్ వచ్చి 21 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ పేపర్ కరెక్షన్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ స్పెల్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. బాటనీ, బయాలజీ, జువాలజీ, కామర్స్, ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఈ పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతి పేపర్ సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ మార్క్స్ ఎంటర్ చేయడంలో లాస్ట్ పాయింట్ చూడండి, 4th రో స్క్రూటనైజర్ అని ఉంది కదా, మీకు ఇక్కడ పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత 1 by 1 మార్క్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇందులో లాస్ట్ డేట్ ఎక్కడుంది చూడండి, సెకండ్ స్పెల్లో 26th రోజు ఉంది. 26th నుంచి లాస్ట్ పేపర్ కరెక్షన్ సంబంధించిన మార్క్స్ అన్నీ ఎంటర్ చేయడానికి మనకు 7 days అయితే టైం పడుతుంది, మినిమం 5 to 7 days. ఈ 7 days తర్వాత రిజల్ట్ అనేవి ట్రయల్ రన్ చేసిన తర్వాత మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు మెయిన్ పేపర్స్ మనకు 15th రోజు కంప్లీట్ అయిపోతే ఇంకా రిమైనింగ్ పేపర్స్ అన్నీ 20 రోజు మార్చి 20 వరకు కంప్లీట్ అవుతే ఏప్రిల్ 12th రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందువల్ల ప్రెస్ మీట్ పెట్టి ఏమీ అక్కడ హడావిడి చేయకుండా రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి మనకు స్పెసిఫిక్గా నారా లోకేష్ గారి డేటు ఉంటేనే చేస్తామని లేదు, వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసే జరుగుతుంది. మనకు ఏప్రిల్ 2nd వీక్ లేదా 3rd వీక్లో కన్ఫామ్గా రిజల్ట్ అయితే కన్ఫామ్గా వస్తాయి. ఏపీలో టీఎస్ కంటే ముందుగానే రిలీజ్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఇంకా 2nd వీక్లోనే మనం రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిజల్ట్ డేటు అనౌన్స్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.